ప్రతిష్టాత్మక లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు 2025కి ఏ భారతీయ క్రికెటర్ నామినేట్ అయ్యారు? రిషబ్ పంత్. భారత క్రికెట్ జట్టు సాహసోపేత బ్యాటర్ మరియు వికెట్ కీపర్ అయినటువంటి రిషబ్ పంత్ ప్రతిష్టాత్మక లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు 2025కు పునరాగమనం విభాగంలో నామినేట్ అయ్యారు. అవార్డుల ప్రధానోత్సవం ఏప్రిల్ 21న స్పెయిన్ యొక్క రాజధాని అయినటువంటి మాడ్రిడ్లో జరుగుతుంది. డిసెంబర్ 30, 2022న ఢిల్లీ నుండి తన స్వస్థలమైనటువంటి రూర్కీకి కారులో వెళుతుండగా పంత్ దాదాపుగా ప్రాణాంతకమైన కారు ప్రమాదానికి గురయ్యి ముంబైలో అతను బీసీసీఐ స్పెషలిస్టు కన్సల్టెంట్ సంరక్షణలో కోలుకున్నాడు. 2025 జీరో డిస్క్రిమినేషన్ డే యొక్క థీమ్ ఏమిటి? మనం కలిసి నిలబడదాం. వి స్టాండ్ టుగెదర్. జీరో వివక్షత అనే థీమ్ ప్రపంచ ఆరోగ్యం మరియు సమానత్వం, ముఖ్యంగా హెచ్ఐవి లేదా ఎయిడ్స్కి వ్యతిరేకంగా పోరాటం. 2025లో జీరో డే అంటే మనం కలిసి నిలబడదాం. దీనిని ఐక్యరాజ్య సమితి అనగా యునైటెడ్ నేషన్స్ మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలు ప్రతి సంవత్సరం మార్చి 1న జరుపుకుంటాయి. చట్టం ముందు సమానత్వాన్ని ప్రోత్సహించడం ఈ దినోత్సవం యొక్క లక్ష్యం. దీనిని యునైటెడ్ నేషన్స్ సభ్య దేశాలన్నింటిలోనూ పాటిస్తారు. ఇటీవల ఏ దేశాన్ని ఫిఫా 2026 ప్రపంచ కప్ నుండి నిషేధించింది? పాకిస్తాన్, కాంగో మరియు రష్యా. ఈ మూడింటిని నిషేధించడం జరిగింది. ఫిఫా పాకిస్తాను, రష్యా మరియు కాంగోలను 2026 ప్రపంచ కప్ నుండి వేరువేరు కారణాల వల్ల నిషేధించింది. అర్హతను తిరిగి పొందడానికి ఈ దేశాలు ఫిఫా యొక్క షరతులను పాటించాలి. యుఎస్ఏ, కెనడా మరియు మెక్సికో ఆతిథ్యం ఇచ్చే 2026 ఫిఫా ప్రపంచ కప్పు ఈ జట్లు లేకుండానే కొనసాగుతుంది. 2026 ఫిఫా ప్రపంచ కప్పు 23వ ఫిఫా ప్రపంచ కప్పు అవుతుంది. ఇటీవల మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2025 ఏ దేశంలో నిర్వహించబడింది? స్పెయిన్ దేశంలో జరిగిందొచ్చి స్పెయిన్లో మార్చి 3 నుంచి మార్చి 6 వరకు. వేదిక వచ్చి ఫిరాడి బార్సిలోనా గ్రాన్ వయాలో జరిగింది. ఇటీవల ఏ దేశ ప్రైవేట్ కంపెనీకి చెందిన ల్యాండర్ బ్లూ గోస్ట్ చంద్రునిపై దిగింది? అమెరికా. టెక్సాస్కు చెందిన ఫైర్ఫ్లై కంపెనీ నిర్మించిన రోబోటిక్ లూనార్ ల్యాండర్ విజయవంతంగా చంద్రునిపైకి దిగింది. బ్లూ గోస్ట్ అని పిలువబడే ల్యాండర్ జనవరిలో స్పేస్ యొక్క ఫాల్కన్ 9 రాకెట్పై కక్షలోకి ప్రయోగించబడింది. ఇటీవల లెవిస్ తన ప్రపంచ రాయబారిగా ఎవరిని నియమించింది? దిల్జిత్ దోసాంజ్. లెవిస్ దిల్జిత్ దోసాంజ్ను గ్లోబల్ అంబాసిడర్గా నియమించింది. ఐకానిక్ డెనిమ్ బ్రాండ్ అయినటువంటి లెవిస్ దిల్జిత్ దోసాంజ్ను తన గ్లోబల్ అంబాసిడర్గా నియమించింది. దీనితో అతను తన సృజనాత్మకతలో భాగమైన మొదటి పంజాబీ కళాకారుడిగా నిలిచాడు. ఇటీవల ఏ అంతరిక్ష సంస్థ స్పిరెక్స్ టెలిస్కోపును ప్రయోగించడానికి సన్నాహాలు చేస్తున్నది? నాసా. విశ్వాన్ని అర్థం చేసుకోవడం మరియు జీవానికి కావలసిన పదార్థాలను శోధించడం లక్ష్యంగా పెట్టుకున్న స్పిరెక్స్ టెలిస్కోపును నాసా మార్చి 6, 2025న స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్లో ప్రయోగించింది. కోన్ ఆకారంలో ఉన్న ఈ అబ్జర్వేటరీ 450 మిలియన్లకు పైగా గెలాక్సీలు, అలాగే పాలపంతులోని 100 మిలియన్లకు పైగా నక్షత్రాలపై డేటాను సేకరిస్తుంది. ఇటీవల జీఈఎం అనగా గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? అజయ్ బాదు. ఐఏఎస్ అధికారి అయిన అజయ్ బాదు
మార్చి 3, 2025 నుండి ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు. ఆయన వాణిజ్య శాఖలో అదనపు కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు. ఇటీవల ఆతిథ్యానికి జీవిత సాఫల్య పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు? డాక్టర్ సుబోర్నో బోస్. గోవింద్ ఘాట్ నుండి హేమకుండ్ సాహిబ్జీ రోప్వే ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్. భారతదేశంలోని ఉత్తరాఖండ్లో తీర్థయాత్ర సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి మరియు పర్యాటకాన్ని పెంచడానికి గోవింద్ ఘాట్ నుండి హేమకుండ్ సాహిబ్జీ రోప్వే ప్రాజెక్టును ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ రోప్వే 12.4 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీని అంచనా వ్యయం వచ్చి 2,730 కోట్లు. ఇటీవల ఏ భారతీయ టేబుల్ టెన్నిస్ ఆటగాడు తన రిటైర్మెంట్ ప్రకటించాడు? శరత్ కమల్. ఇటీవల వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఎవరు? స్టీవ్ స్మిత్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్లో భారత్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయిన తర్వాత ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ అయినటువంటి స్టీవ్ స్మిత్ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. స్టీవ్ స్మిత్ 2015 మరియు 2021లో ఆస్ట్రేలియా వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా ఎంపికయ్యాడు మరియు 2015లో ఐసీసీ పురుషుల వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్లో సభ్యుడిగా కూడా ఉన్నాడు. వివిధ అమృత్ మహోత్సవ్ 2వ ఎడిషన్ను ఎవరు ప్రారంభించారు? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మార్చి 5, 2025న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో వివిధ అమృత్ మహోత్సవ్ యొక్క 2వ ఎడిషన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వైవిధ్యం మరియు వారసత్వానికి ఒక ప్రధాన వేడుక. ఇది జాతీయ గౌరవం మరియు ఐక్యతను ప్రోత్సహిస్తుంది. ప్రధాని మోదీ ఏ రాష్ట్రంలో వింటర్ టూరిజం కార్యక్రమంలో పాల్గొన్నారు? ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లోని హర్సిల్లో జరిగిన శీతాకాల పర్యాటక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ట్రెక్ మరియు బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. మా గంగా నది శీతాకాల నివాసమైన ముక్వా వద్ద ఆయన పూజలు మరియు దర్శనం కూడా చేశారు. ఈ సంవత్సరం ఉత్తరాఖండ్ ప్రభుత్వం శీతాకాల పర్యాటక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా హాజరయ్యారు. ఏ దేశ పార్లమెంటు ఎలక్ట్రానిక్స్ కామర్స్ బిల్లును ఆమోదించింది? నేపాల్. ఏ సంస్థ హైడ్రోజన్ శక్తితో నడిచే హెవీ డ్యూటీ ట్రక్కులను పరీక్షించింది? టాటా. ఇటీవల భారతదేశం నీరు, పారిశుద్ధ్యం మరియు ఆరోగ్య రంగాలలో సహకారాన్ని ప్రోత్సహించడానికి ఏ దేశంతో ఒప్పందంపై సంతకం చేసింది? శ్రీలంకతో.